హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అయితే తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ ఇంకెళ్ళడం కామన్ కదా. ఇప్పుడైతే లేటెస్ట్గా నేను మా ముగ్గురు అయితే ఇటు నుంచి వెళ్తాం. అమ్మ నాన్న అయితే అటు నుంచి అయితే వస్తున్నారు. ఇప్పుడు మనకి 5:40కి అయితే ట్రైన్ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఇంకా నెక్స్ట్ అన్ని చూద్దాం. లెట్స్ బిగిన్ ది షో. 5649 నడు ట్రాలీ ఒకటి మళ్ళీ మనకి ఆటో ఆటో కొనికి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. జేఎన్టీ అన్నా ఎంతన్నా ఆటో అదన్నా ఫైనాన్స్ తో 3 లక్షలు పడుతుంది. 3 లక్షల పైన పడుతుంది. కొత్తదైతే 2.5 లేదు అంటే నెలకు 10,000 క్యాష్ డైరెక్ట్ క్యాష్ అయితే డైరెక్ట్ అయితే 29 అనుకుంటాను. అంటే నేను ఫైనాన్స్ లో పెట్టా. నాకు ఎంత వస్తుంది అర్థం అయినా అవుతుండొచ్చు. అదే 3.6 ఎంత అవుతుంది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. అయితే మనం జేఎన్టీ మెట్రోకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇక్కడ నుండి జేఎన్టీ టు సికింద్రాబాద్లో 5:40కి మన ట్రైన్ అయితే. మరి ఏమన్నా నైట్ చూసాను కానీ ఎప్పుడు పగలు చూడలే. నిజాం క్రాస్ రోడ్స్. As you fade away, as you fade away. గైస్ మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. రే ఈ ట్రైన్ తిరుపతి, ఆ ట్రైన్ తిరుపతిరా. అది రాయలసీమ అంట. ఇదిగో 7 హిల్స్. మొత్తం మనకి ఇక్కడైతే రెనోవేషన్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇది అంతా ఎప్పుడు అవుతుందో ఏంటో. ఎయిర్పోర్ట్ స్టైల్లో అయితే అవుతుంది అంట. ఈ జనం ఏంటో అసలు ఎక్కడ చూసినా జనం. మెట్రో ఖాళీ లేదు, రోడ్లు ఖాళీ లేదు, రైల్వే స్టేషన్ ఖాళీ లేదు. తిరుపతి ఎలా ఉంది అందుకే జనం తక్కువ ఉండాలని కోరుకోవాలి. బింగో బియ్యం బస్తా తీసుకున్నాం. కేక్ కేకులు తినకూడదురా. వీడికి మాత్రమే ఓకే. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మొదలెట్టేసారు. ఇలా సరిపోతుందా బస్తా? తిరుపతి వరకు తింటానే ఉంటా. గైస్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నీట్గా తినేసాం. బ్రెడ్ తిన్నాం, సమోసా తిన్నాం, బింగో తిన్నాం, ఓ బస్తా. ఉస్మానియా ట్రైన్ చూస్తే ఏదో దారుణంగా ఉంది. ఇది అయితే అస్సలు బాగాలేదు. మన నరసాపురం ఎక్స్ప్రెస్ సూపర్ ఉంటుంది. కాల్స్ ఉన్నాయి హైదరాబాద్ వెళ్దామని. మనం ఇంకా వర్క్ ఫ్రమ్ ట్రైన్ చేస్తున్నాం. అది చేసిన తర్వాత
రేపు మార్నింగ్ వెళ్ళి మనకు లెటర్ ఉంది, అది సబ్మిట్ చేసిన తర్వాత రూమ్ అయితే బుక్ అవుతుంది. ఆ రూమ్లో స్టే చేసి ఎల్లుండి దర్శనం మంది అయిపోయింది. అమ్మ నాన్నలేమో నర్సాపురం నుంచి వస్తున్న ట్రైన్, వాళ్ళు 5:50 వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 4 ఆ టైంకి అయితే వస్తారు. మనం వెళ్ళేసరికి 7 అవుతుంది. 3 hours డిఫరెన్స్ ఉంది. చూడాలి మరి అసలు ఏం చేద్దాం ఏంటన్నది. ఇంకా రేపు మార్నింగ్ లేచాక అంటే మన కోసం ఉంటారో వెళ్ళిపోతారో అది క్లారిటీ లేదు. వెళ్ళిపోయినా అక్కడ చేసేది ఏం లేదు, అందరం కలిసి వెళ్తాం. మార్నింగ్ 6 o'clock అవుతుంది గైస్. మనం అయితే బస్ అయితే ఎక్కేసాం. స్టార్ట్ అయింది ఇప్పుడే తిరుమలకి. మంచి కొండలు చూసారా, ఇంకా వైపు అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్ తీసుకోలేని వాళ్ళు ఇక్కడ ఒక కౌంటర్ ఉంది, కౌంటర్ దగ్గర తీసుకుని బస్ ఎక్కేయచ్చు ఈజీగా. టికెట్ కోసం అంత టెన్షన్ పడే అవసరం లేదు. చలి స్టార్ట్ అయిపోయింది గైస్. వణుకుపోతున్నాం అసలు, అంతలా ఉంది ఇక్కడ. కొండ మీద ఇంకా ఎలా ఉందో మరి చూడాలి. మరి ఈ బస్సు కూడా గిరగిర తిప్పేస్తున్నారు అసలు. ఎవడొచ్చి ముందుకు ఎక్కేస్తారని మేము ఎలక్ట్రిక్ బస్సులు కదా మంది పెడుతున్నారు. టార్క్ కూడా ఎక్కువ, ఫాస్ట్గా దొక్కుతున్నారు. అయ్యో బాబోయ్, ఇలాగా వాడికి ఏం తెలియదు, డ్రైవింగ్ రోడ్లో తోలేస్తాడు. మనం ఉన్నారు అలా తోలేస్తాం. అసలు వెనకాల వాళ్ళకి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాం గాయస్. బట్ ఏంటంటే మన అకామిడేషన్ కోసం తిరుగుతున్నాం. అంటే అక్కడ మెన్షన్ చేశాడు SPGH ఎంక్వైరీ ఆఫీస్ అన్నాడు సింపుల్గా. అది ఎవరిని అడిగినా పద్మావతి సప్తగిరి అంటున్నారు. వీళ్ళేమో షార్ట్ కట్స్లో మెన్షన్ చేశారు. అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ట్రిప్లో అంటారు కదా, ఆ టైపు. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. ఫ్రీ బస్ అన్నారు, బట్ అక్కడ ఏమి అవైలబుల్ ఏం లేవు. చూడాలి. తిరుపతిలో ఇదే కొంచెం బాధ, ఇబ్బందిగా ఉంటుంది. ఎవరో సరిగ్గా అంటే చెప్తారు, కానీ ఏంటంటే 2-3 సార్లు అడగాలి. వాళ్ళని వీళ్ళని కన్ఫర్మ్ చేసుకోవాలి. పెద్ద హీరోల్లో వెళ్ళిపోయామనుకో డిస్కడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ అకామిడేషన్ తీసుకుని తర్వాత అయితే లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. ఇదంతా పడ్డానికి ఒక 1 hour పడుతుందేమో. అక్కడ ఎంత లైన్స్ ఉన్నాయో ఏంటో, దేవుడి దయ వల్ల ఏం లైన్స్ లేకపోతే సేఫ్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఉండబోతున్న బిల్డింగ్ ఇదిగో. మనకి కీ అయితే ఇచ్చారు. GH ఇది మన రూమ్. రూమ్ ఎలా ఉందో. సోఫా సెట్స్ ఇచ్చారు గాయస్. నీట్గా 2 బెడ్స్, ఏసీ కూడా ఉంది. దీనికి ఒక 2 బెడ్స్ చాలే మనకి. గెస్ట్ హౌస్లో అసలు చాలానే కడుతున్నారు. లైక్ ప్రీమియం లక్ష్మీ నివాస్ అంట. ఏమైందంటే ఎంబీసీ ఆఫీస్కి వెళ్ళా, ఎందుకంటే లెటర్ సబ్మిట్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఈవినింగ్ 5 PM లెటర్స్ తీసుకుంటారంట. బాబోయ్, చాలా అంటే చాలా అప్డేట్ అవ్వాలి డిజిటల్గా. అసలు ట్రాకింగ్ అన్నీ ఉంటే బాగుంటుంది. వాళ్ళకే కాదు, అడ్మిన్ సైడే కాదు, లైక్ మనకు కూడా అసలు ఎక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ ఏమైనా డెలివరీ పెట్టాం, ఏ హబ్ దాటింది ఏంటి క్లారిటీ. అలా ఇప్పుడు ఒకటి ఇచ్చినప్పుడు వాట్ ఈజ్ ది నెక్స్ట్ స్టెప్,
విత్ డైరెక్షన్స్తో ఇచ్చారనుకో క్లియర్గా ఉంటుంది అసలు. ఏమో ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి డిజిటల్గా అయితే. కొన్ని చోట్ల ఓన్లీ క్యాషే అంటున్నారు, మరి అది ఎంతవరకు ఏంటో మరి. ఇవన్నీ ప్రీమియం విల్లాస్, విష్ణు నిలయమంట. యాక్చువల్గా ఇక్కడ మనకి 10,000 నుండి 10,000, 20,000 వరకు ఉన్నట్టున్నాయి రూమ్స్ అయితే. ఇవన్నీ దేవస్థానం, చాలా ప్రీమియం ఉన్నాయి. తిరుపతి వచ్చినప్పుడు మెయిన్ ఉండాల్సింది ఏంటి తెలుసా? ఆధార్ కార్డ్స్, జిరాక్స్లు, పేషెన్స్. ఫస్ట్ చాలా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ నడవడానికి రెడీగా ఉండాలి, చాలా వాక్ చేయాలి. నాకు తెలిసి మార్నింగ్ నుంచి నేను 4-5 కిలోమీటర్స్ నడుచుంటా ఈజీగా. ఎందుకంటే టికెట్స్, అకామిడేషన్, అవి ఇవి ఇన్ని చేస్తాం. దేవుని చూడగానే మనకి మొత్తం మొత్తం వెళ్ళిపోతాయి. అసలు మర్చిపోతాం కదా ఎంత కష్టం అంతాను. దట్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఏదో విల్లాస్లా ఉన్నాయి, కాటేజెస్. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ ఏరియా. నేను రూమ్ తీసుకుంటున్నప్పుడు కూడా అడిగారు మీకు ఎంతలో కావాలి ఏంటి అని. ఇంట్లో వాళ్ళు అందరూ ఫ్రెష్ అయితే అయిపోయారు, మనమే పెండింగ్ ఉన్నాం. ఒక కాల్ ఉంటుంది, అటెండ్ అయిపోయాం. ఇప్పుడు మనం కత్తిర్లు ఇవ్వడానికి వెళ్ళాలి. టైం 11 అవుతుంది. ఇచ్చేసి వచ్చి నీట్గా తినాలి. ఫుల్గా ఆకలేస్తుంది అసలు. నిద్ర కూడా గట్టిగా వస్తుంది. ఇటు వెళ్ళాలి. ఇటు చూసి నూకులానే ఉంటాయి రోడ్లన్నీ. ఎటురా ఇటు గూగుల్ మ్యాప్స్. మనమైతే చెప్పులు అయితే తీసేసాం గాయస్. ఎందుకంటే లాస్ట్ 2 years 5 yearsలోనూ 2 times అయితే తెప్పేశారు మనవి ఇలా మొక్కలకి వెళ్తున్నప్పుడు. కొండపైన ఆటోలు ఉంటే మాత్రం గిరగిరగిర తిరిగేద్దరు వాళ్ళు. అవి లేకపోవడం చాలా మైనస్ అవుతుంది. మనమైతే కత్తిర్లు అయితే ఇచ్చేసాం గాయస్. యాక్చువల్గా ఇదే 5 years బ్యాక్ నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ అయింది తిరుపతి. మీరు ఓల్డ్కి వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది. అప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దా ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం సిగ్గుతో చెప్పడం ఇవన్నీ అలా ఉండేది. ఇప్పుడైతే అన్నీ పోయినాయిలే. మనం అయితే కత్తిర్లు అయితే ఇచ్చేసాం. తర్వాత చిన్న షాపింగ్లు అవి చూసుకుని నెక్స్ట్ కొంచెం దర్శనం టికెట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ దర్శనం టికెట్స్ కూడా తీసుకుని రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకోవాలి గైస్. ఇది ప్లాన్. అయితే మనం అనుకున్నదంతా కరెక్ట్ కావాలని కోరుకోవాలి ఫస్ట్. దట్టు తిరుపతి చాలా ఖాళీగా ఉంది ఈరోజు అయితే. వీక్ డే కదా, అందుకేమో ఖాళీగా అయితే ఉంది. కొంచెం ప్లస్లే మాకు అనిపించింది. అది ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఇంక అస్సలు ఖాళీ అయితే ఉండదు. రూమ్ కూడా మాకు ఈజీగానే దొరికింది. ఒకసారి అయితే రూమ్ లేదు, ఏం లేదు, దర్శనం చేసుకుని కిందకైతే వెళ్ళిపోయాం. అప్పుడు గైస్ ఇప్పుడైతే మనం వెంగమాంబ ఉంటుంది కదా అన్నప్రసాదం, అక్కడికైతే వెళ్తున్నాం. వరాహి స్వామి టెంపుల్ దగ్గర కూడా అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టెంపుల్ ముందు దగ్గరికి అయితే వచ్చాం. మనం ఇక్కడ మన భక్తి టీవీలో వస్తుంది కదా, టీటీడీ భక్తి టీవీ ఉంటుంది కదా, దాంట్లో వస్తుంది ఇది. ఇక్కడే అది వచ్చేది. జనాలు చూసారా ఎలా రెస్ట్ తీసుకుంటున్నారు. మరి రూమ్స్ దొరకలేని వాళ్ళు వీళ్ళు అందరూ. అదిగోండి టెంపుల్. మనకి ఇంకా దర్శనం అయితే అవ్వలేదు. రేపు పొద్దున్న అయితే అవుతుంది మనకి. ఎండ ఎరక్కొట్టేస్తుంది అసలు. ఇది టెంపుల్, ఇది ఫ్రంట్. దీని అవతల మనకి వెంగమాంబ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. వాటర్
మనం బెంగబామ అన్నప్రసాద్కి అయితే వచ్చాం. వాడిని వడ తినేసాం, శరానంద్ అంటున్నాం. నేను వెనకాల ఉండి కదా. కొబ్బరికాయ పచ్చడి. మనం అయితే కోనేరుకి వచ్చాం గైస్. వాటర్ చూసారా ఎంత బ్లూగా ఉందో. హైందిగాడు హైందిగాడు ఇటు చూడు హైందిగాడు హైందిగాడు రా ఆడుకుంటున్నావేంట్రా? నాడు హైందిగాడు నేను తిరుపతి వచ్చామంట. అల్లరి చేస్తుందంట. చెప్పు అలాగే చెప్పు, నువ్వు నేనేమో అల్లరి చేయట్లేదు అని చెప్పు. చెప్పు. ఇదిగో మనం తిరుపతి వచ్చామంట. హిందూగాడు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే రా. ఓయ్ ఎందుకు అరుస్తున్నావు? ఎక్కే సీట్ ఎక్కే. చూడు మూతి పగిలినట్టుంది. ఏం కాదులే.